ఫ్రెండ్స్, ఈ మూవీ స్టోరీ అనేది చాలా సస్పెన్స్‌గా, అలాగే చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అందుకే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి సూర్యకా సింగ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్‌ని చూపిస్తారు. ఇతనే మన మూవీ హీరో. తర్వాత సీన్‌లో ఒక వ్యక్తి ఒక చెట్టుపై నుంచుని కొమ్మలన్నీ నరికి కింద ఉన్న మేకలకి ఏస్తూ ఉంటాడు. అప్పుడే ఎక్కడో దూరం నుంచి ఒక వ్యక్తి గన్‌తో అతని కాలు మీద కాలుస్తాడు. అతను ఆ చెట్టు మించి కింద పడిపోతాడు. అలాగే అతని కింద పడిపోయిన వాళ్ళ చెవిని కూడా కోసేస్తాడు. అదే రోజు సాయంత్రం ఆ ఊర్లోకి ఒక 2 జీపులు వస్తూ ఉంటాయి. ఇంకొక వైపు బబిత అనే ఒక అమ్మాయి గుడికి వెళ్తున్నాను అని వాళ్ళ ఇంట్లో చెప్పి పక్క ఊరైన శశి అనే ఒక అబ్బాయితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఒకవైపు బబిత ఇంట్లో వాళ్ళు బబిత పెళ్లి కోసం డబ్బులన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి అవీస్ ఖాన్ అనే ఒక వ్యక్తి వాళ్ళ ముఠాన్ని తీసుకుని వచ్చి బబిత అమ్మా నాన్నలను చంపేసి వాళ్ళ ఇంట్లో ఉన్న మత్తు పదార్థాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకవైపు బబిత ఆ శబ్దం విని అక్కడికి వచ్చేలోపు ఆ దొంగల ముఠా అంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత రోజు సురేఖ సింగ్ అలాగే బూరే అనే ఒక కానిస్టేబుల్ బబితాని ఇదంతా ఎలా జరిగింది అని అడుగుతూ ఉంటారు. బబిత ఇలాగ అంటుంది, నేను అమ్మవారి గుడికి దీపం పెట్టడానికి వెళ్ళాను, నేను తిరిగి వచ్చేలోపే ఇదంతా జరిగిపోయింది అని చెప్తుంది. బూరే బబిత ఇంక చూస్తూ, నువ్వు గుడికి ఒక్కదాని వెళ్ళావా లేకపోతే ఇంకెవరితో అన్నా వెళ్ళావా అని అడిగితే బబిత జనాల్లో నుంచున్న శశి వెంక చూసి నేను ఒక్కదాన్నే గుడికి వెళ్ళాను అని చెప్తుంది. ఒకవైపు బబిత అబద్ధాలు చెప్తుంది అని సురేఖ సింగ్ కి తెలుసు. ఎందుకు అంటే బబిత వాళ్ళ అమ్మ నాన్న నల్లమందు అమ్ముతారు అని సురేఖ సింగ్ కి ముందు నుంచే తెలుసు. ఆ దొంగలు కూడా నల్లమందు తీసుకుంటాకే వాళ్ళ అమ్మ నాన్నని చంపేశారు అని, అలాగే రేపు పొద్దున్న బబితాని చూసుకుంటాకి పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని, అలాగే వాళ్ళ కుటుంబ గౌరవం పాడైపోకుండా ఇదంతా దాస్తుంది అని సురేఖ సింగ్ కి అర్థమవుతుంది. తర్వాత ఆ ఊళ్ళోకి సిద్ధార్థ్ కుమార్ అనే ఒక వ్యక్తి వస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళతో సిటీలో పని ఉంది అని, చదువుకున్న వాళ్ళు కావాలని అంటాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి పన్నా బాగా చదువుకున్నవాడు కానీ ఊర్లో లేడు అని అంటాడు. ఇతను పన్నా ఇంటికి వెళ్తాడు. అక్కడ పన్నా భార్య ఉంటుంది. తన పేరు వచ్చేసి చేతన. తినేలాగంటుంది, నా భర్త పనికి వెళ్ళాడు, ఇంకొక 5-6 రోజుల్లో వచ్చేస్తాడు అని సిద్ధార్థ్ కుమార్ తో అంటే సిద్ధార్థ్ కుమార్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో మేకలు కాచే కుర్రవాడు ఒక శవాన్ని చూస్తాడు. తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి ఆ బాడీని చెక్ చేస్తారు. ఎవరో అతన్ని చాలా దారుణంగా చంపేసి ఉంటారు. కానీ బోరే ఇదంతా దొంగల ముఠాయే చేశారని అంటాడు. అప్పుడు సురేఖ సింగ్ ఇతన్ని ఎవరో చాలా దారుణంగా చంపేశారు, ఇది దొంగల ముఠా చేసినట్లు లేదు, ఎవరో ఇతని మీద పగ తీర్చుకున్నట్టుంది అని అంటాడు. అలాగే ఆ డెడ్ బాడీ జేబులో ఒక పర్స్ దొరుకుతుంది. అందులో అతని ఫోటో కూడా ఉంటుంది. తర్వాత సురేఖ సింగ్ బోరే వీళ్ళిద్దరూ మక్కన్ హోటల్కి వెళ్తారు. ఆ హోటల్లో సిద్ధార్థుని చూసి పోలీసులకు అనుమానం వస్తుంది. అప్పుడు మక్కన్ ఇలాగంటాడు, అతను పాత వస్తువులు కొని సిటీకి తీసుకెళ్లి అమ్ముతూ ఉంటాడు, అతను ప్రతిరోజు మా హోటల్కి వస్తాడు అని అంటాడు. అప్పుడు సురేఖ సింగ్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని చూసావా అని మక్కన్ అడుగుతాడు. అప్పుడు మక్కన్ ఇతని పేరు సువా అని చెబుతాడు. తర్వాత రోజు సిద్ధార్థ్ చేతన ఇంటికి వెళ్తాడు. అక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా గౌరీ అనే ఒక అమ్మాయి వస్తుంది. అలాగే గౌరీ భర్త పన్నా కూడా దన్నాతో పనికి వెళ్లి ఉంటాడు. అప్పుడు చేతన నా భర్త ఇంకో 2 రోజులు ఇంటికి వచ్చేస్తాడు అని సిద్ధార్థ్కి చెప్పి అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత సీన్ లో పన్నా కన్వర్ వీళ్ళిద్దరూ కోల్కతా నుంచి వచ్చి మక్కన్ హోటల్ కి వెళ్తారు. అక్కడ మక్కన్ మీ ఫ్రెండ్ సువాని ఎవరో దారుణంగా చంపేసి చెట్టుకి ఉరివేసేశారని చెప్తాడు. అలాగే మీ ఇద్దరు ఇన్స్పెక్టర్ సురేఖ సింగ్ ని కలవాలని చెప్తాడు. తర్వాత సీన్ లో పన్నా కన్వర్ వీళ్ళిద్దరూ సురేఖ సింగ్ ని కలవడానికి వెళ్తాడు. అప్పుడు పన్నా కన్వర్ వీళ్ళిద్దరూ, సార్ మేము 8 నెలలుగా కోల్కతాలో ఉన్నాము, మేము సువాని చాలా రోజులుగా చూడలేదు అని చెప్తారు. అప్పుడు సురేఖ సింగ్ ఎందుకన్నా మంచిది మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. అలాగే మీరు ఊరి వదిలిపెట్టి వెళ్తే నాతో చెప్పి వెళ్ళండి అని అంటాడు. అలాగే పన్నా కన్వర్ కి దన్నా అనే ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతను ఇంకా కోల్కతాలోనే ఉంటాడు. తర్వాత పన్నా ఇంటికి వెళ్ళగానే ఒక ముసలుడు పన్నాని పిలిచి నీ గురించి ఎవరో 2 సార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళాడు అని చెప్తాడు. దానితో పన్నా చాలా కోపంతో వాళ్ళ భార్యని కొడతాడు. అదే సమయంలో సిద్ధార్థ్ అక్కడికి వస్తాడు. అప్పుడు పన్నా, నేను లేనప్పుడు మా ఇంటికి ఒక 2 సార్లు వచ్చిపోయావు అంట, నేను వచ్చేంత వరకు కూడా ఆపుకోలేకపోయావా, నీ వల్ల నా పరువు పోయింది అని అంటాడు. అలాగే నాతో నీకేం పని అని అడుగుతాడు. అప్పుడు సిద్ధార్థ్ పట్టణంలో నీకు పని ఉంది అని డీల్ కుదిరించుకుని పన్నా కన్వర్ని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఒకవైపు సురేఖ సింగ్ బూరేకి బబిత శశి ప్రేమ వ్యవహారం తెలిసిపోయి ఉంటుంది. అప్పుడే బబిత ఒక నిజం చెప్తుంది. ఆ రోజు మా ఇంటికి ఒక 2 జీపుల్లో మనుషులు వచ్చారు అని, వాళ్ళు మా ఇంట్లో ఉన్న మొత్తం మంది దొంగతనం చేయడానికి వచ్చారు అని, అలాగే వాళ్ళలో ఒక 6 మంది శశి వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళే అని చెప్తుంది. ఒకవైపు సిద్ధార్థ్ పన్నా కన్వర్ ని ఒక పాడుబడ్డ కోటలోకి తీసుకువెళ్తాడు. ఇక్కడ నా సామానం ఉంది అని చెప్తాడు. వాళ్ళు కూడా సామానం తేవడానికి సహాయం చేస్తామని వచ్చి ఆ కోటలోకి రాగానే సిద్ధార్థ్ వాళ్ళిద్దరిని కొట్టి ఆ కోటలోనే బంధించేస్తాడు.
చేస్తారు. ఒకవైపు సురేఖ సింగ్ శశిని తీసుకుని వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక 2 జీపుల్లో ఆ దొంగల ముఠా వెళ్తూ ఉంటారు. ఆ దొంగలు పోలీసుల నుంచి తప్పించుకుంటాకి ఆ 2 జీపులు విడిపోయి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు. కానీ సురేఖ సింగ్ ఒక కారును మాత్రమే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. తర్వాత సురేఖ సింగ్ ఆ జీపులో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. దానితో అమీజ్ ఖాన్ సురేఖ సింగ్ మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. అదే రోజు రాత్రి ఒక వ్యక్తి సురేఖ సింగ్ ఇంటి ముందుకు వచ్చి ఒక లెటర్ ని అతని ఇంట్లోకి ఇసిరేస్తాడు. ఆ లెటర్ ని సురేఖ సింగ్ వాళ్ళ కొడుకు చదువుతారు. ఆ లెటర్ లో నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తాను అని రాసి ఉంటుంది. దానితో సురేఖ సింగ్ తన కొడుకును భార్యను వేరే ఊరికి పంపించేస్తాడు. తర్వాత రోజు ఆ లెటర్ పాడేసిన దొంగ పోలీసులకు దొరికిపోతాడు. ఇక్కడే మనకు ఒక నిజం తెలుస్తుంది. అమీజ్ ఖాన్ పాకిస్తాన్ కి చెందినవాడు. అమీజ్ ఖాన్ సురేఖ సింగ్ ని చంపడానికి ఈ చుట్టుపక్కల తిరుగుతున్నాడు అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో సిద్ధార్థ్ చేతన దగ్గరికి వెళ్లి దన్నా వచ్చేంత వరకు మేము పై రూమ్ లో అద్దెకుండమని పన్నా చెప్పాడు అని అంటాడు. చేతన కూడా తన ఇంట్లో ఉన్న పై రూమ్ ని క్లీన్ చేసి సిద్ధార్థ్ కి అప్పగిస్తుంది. కానీ ఒకవైపు సిద్ధార్థ్ మాత్రం ప్రతిరోజు ఆ కోట దగ్గరికి వెళ్లి వాళ్ళిద్దరిని ఎన్నో రకాలుగా హింసిస్తూ ఉంటాడు. వాళ్ళ కాళ్ళకి మేకులు కొడుతూ వాళ్ళకి బతికుండగానే నరకం చూపిస్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో చేతన సిద్ధార్థ్ కి భోజనం తెస్తుంది. అదే సమయంలో అక్కడికి సురేఖ సింగ్ పన్నా కోసం వస్తాడు. చేతన డోర్ ఓపెన్ చేసి పన్నా పని చేయడానికి సిటీకి వెళ్ళాడు అని చెప్తుంది. అప్పుడు సురేఖ సింగ్ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని అన్నాను కదా, ఎందుకు వెళ్ళాడు అని అంటాడు. అప్పుడు సిద్ధార్థ్ అక్కడికి వచ్చి నా పని మీదే సిటీకి వెళ్ళాడు, ఒక వారం రోజుల్లో వచ్చేస్తాడు అని అంటాడు. అప్పుడు చేతన సురేఖ సింగ్ తో ఇతను మా పై గదిలో అద్దెకి ఉన్నాడు అని చెప్తుంది. అప్పుడు సురేఖ సింగ్ శువా ఫోటో చూపించి ఇతను నీకు తెలుసా అని సిద్ధార్థ్ని అడుగుతాడు. సిద్ధార్థ్ నాకు తెలియదు అని చెప్తాడు. తర్వాత సీన్ లో దన్నా కోల్కతా నుంచి వచ్చి తన భార్యతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఒకవైపు నుంచి సిద్ధార్థ్ మాత్రం పన్నా కన్వర్ ని ఎన్నో రకాలుగా హింసిస్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ వేళ్లను కూడా ఇరిచేసి వాళ్ళ దగ్గరున్న రింగ్స్ గట్ట తీసేసుకుని ఇతను ఒక బాక్స్ లో దాస్తూ ఉంటాడు. తర్వాత రోజు దన్నా పన్నా ఇంటికి వస్తాడు. అక్కడ సిద్ధార్థ్ని చూస్తాడు. అప్పుడు చేతన ఇతని గౌరీ హస్బెండ్ దన్నా అని సిద్ధార్థ్కి చెప్తుంది. తర్వాత దన్నాతో ఇతనే పన్నాని ఢిల్లీకి పంపించాడు అని చెప్తుంది. అప్పుడు సిద్ధార్థ్ నీ కోసం నీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అని ఇతన్ని కూడా తీసుకు వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో దన్నాకి అనుమానం వస్తుంది. సార్ మీరు వెళ్లే రూట్ కరెక్ట్ కాదు, మీరు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు అని సిద్ధార్థ్ని అడిగితే అప్పుడు సిద్ధార్థ్ కూడా అతన్ని కొట్టి అదే కోటలో బంధించేస్తాడు. ఇలాగే ఇలా ముగ్గురిని ఆ కోటలో బంధించి వస్తూ ఉండగా సురేఖ సింగ్ అక్కడికి వస్తాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావని సిద్ధార్థ్ని అడిగితే ఈ ఏడాదిలో కూడా పాత వస్తువులు దొరుకుతాయని విన్నాను, ఎక్కడన్నా దొరుకుతాయేమో చూడటానికి వచ్చాను అని సురేఖ సింగ్ తో అంటే సురేఖ సింగ్ నీ లైసెన్స్ ఏది అని తన లైసెన్స్ ని తీసుకుని లైసెన్స్ ని చెక్ చేసి దాని మీద ఉన్న అడ్రస్ ని నోట్ చేసుకుంటాడు. ఆ రోజు నైట్ చేతన దగ్గరికి గౌరీ వచ్చి దన్నా నాతో పడుకుని ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు అని అంటుంది. ఒకవైపు సిద్ధార్థ్ చేతన వైపు అదో రకంగా చూసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత చేతన కూడా సిద్ధార్థ్ రూమ్ లోకి వస్తుంది. చేతన సిద్ధార్థ్ రూమ్ ని క్లీన్ చేస్తూ ఉండగా సిద్ధార్థ్ వెనక నుంచి చేతనాన్ని పట్టుకుంటాడు. కానీ చేతన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు సిద్ధార్థ్ ఆ కోట దగ్గరికి వెళ్లి ఒక బకెట్ లో ఒక ఎలకని పెట్టి ఆ బకెట్ వాళ్ళ బాడీకి వేసి కట్టేస్తాడు. తర్వాత సిద్ధార్థ్ ఒక మంట వెలిగించి ఆ బకెట్ ని వేడి చేస్తాడు. ఆ వేడికి లోపల ఉన్న ఎలక వీళ్ళని కొడికేస్తూ ఉంటుంది. అదే రోజు నైట్ చేతన ఆలోచించుకుని సిద్ధార్థ్ రూమ్ లోకి వచ్చి పడుకుంటుంది. చేతన ఇలాగంటుంది, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, అందుకు మన ఇద్దరం కలిసినా గానీ ఎటువంటి ప్రాబ్లం లేదు అంటుంది. ఇప్పుడు సిద్ధార్థ్ కూడా చేతనతో ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు సిద్ధార్థ్ ఆ కోటలోకి వెళ్ళి చూస్తే దన్నా తప్పించుకుని ఉంటాడు. అప్పుడు సిద్ధార్థ్ బయటకు వచ్చి చూస్తే దన్నా ఒక చోట్లో పడిపోయి ఉంటాడు. అప్పుడు సిద్ధార్థ్ అక్కడికి వెళ్లి దన్నాని ఈడ్చుకొస్తూ ఉంటాడు. ఒకవైపు ఆ పక్కన మేకలు కాస్తున్న పిల్లోడు సిద్ధార్థ్ని చూసేస్తాడు. ఒకవైపు సిద్ధార్థ్ కూడా అది గమనించి ఆ పిల్లవాడిని పట్టుకుంటాకే ఆ పిల్లవాడిని తవ్వుతూ ఉంటాడు. ఆ పిల్లవాడు కూడా చాలా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఒక కొండ మేంచి కింద పడిపోతాడు. తర్వాత సీన్ లో సిద్ధార్థ్ దన్నాన్ని తీసుకుని వచ్చి అతని పైన పెట్రోల్ పోసి అంటించేస్తాడు. తర్వాత రోజు ఆ మేకలు కాసే పిల్లవాడిని బూరే సురేఖ సింగ్ నెతుకుతూ ఉండగా ఆ పిల్లవాడి తలపాక ఒకటి దొరుకుతుంది. అలాగే కొద్దిగా ముందుకు వెళ్లి నెతుకుతే అక్కడ కొన్ని కాళ్ళ ముద్దర్లు కూడా కనిపిస్తాయి. అదే సమయంలో దూరం నుంచి ఒకళ్ళు బూరేని షూట్ చేసి చంపేస్తారు. ఒకవైపు సురేఖ సింగ్ రాళ్ళని కవర్ తీసుకుని దాక్కుంటాడు. ఇంతకీ వీళ్ళ పైన అటాక్ చేసింది అవిస్ ఖాన్. అదే సమయంలో అటు నుంచి ఒక లారీ వెళ్తుంటే సురేఖ సింగ్ ఆ లారీ ఎక్కి అక్కడి నుంచి తప్పించేసుకుంటాడు. తర్వాత రోజు సిద్ధార్థ్ చేతనతో నేను వచ్చిన పని అయిపోయింది, నేను రేపు వెళ్ళిపోతున్నాను అని అంటాడు. అప్పుడు చేతన సిద్ధార్థ్ని హగ్ చేసుకుని నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అని అంటుంది. ఒకవైపు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటాం, వీళ్ళిద్దరూ హగ్ చేసుకుంటాం. గౌరీ చూసేస్తుంది. గౌరీకి అనుమానం వచ్చి సురేఖ సింగ్ దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్తుంది. గౌరీ ఇలాగంటుంది, ఒక 10 నెలల క్రితం సువాద్ అన్న వీళ్ళిద్దరూ ఒక పొలాన్ని
కొన్నారు. అలాగే పన్నాకి ధన్వర్కి చెప్పకుండా మందు వ్యాపారం కూడా చేశారు అని పోలీసులకి చెప్పి ఒక ఇంటి దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ సురేఖ సింగ్ ఆ ఇంట్లో దొరికిన కొన్ని పేపర్లు చెక్ చేస్తూ ఉండగా సిద్ధార్థ్ డ్రైవింగ్ లైసెన్స్ లో ఉన్న అడ్రస్ అలాగే ఆ పొలం కొన్న అడ్రస్ ఒకటే అని తెలుస్తుంది. అప్పుడు సురేఖ సింగ్ సిద్ధార్థ్ రూమ్ కు వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు. తర్వాత సీన్ లో సురేఖ సింగ్ సిద్ధార్థ్ను పట్టుకోవటానికి ఎడారిలో వెళ్తూ ఉంటాడు. అదే సమయంలో అబీస్ ఖాన్ పోలీసులను చంపడానికి వాళ్ళ ముఠాతో అటాక్ చేస్తాడు. ఇక్కడ పోలీసులు దొంగలు ఒకరిని ఒకరు షూట్ చేసుకుంటూ ఉంటారు. ఒకవైపు సిద్ధార్థ్ చేతనాన్ని తీసుకుని ఆ కోట దగ్గరికి వెళ్తాడు. ఆ కోటలో చేతన పన్నాన్ని చూసి నువ్వు ఎందుకు ఇలా చేశావు, నువ్వు అసలు మనిషివేనా అని సిద్ధార్థ్ని తిడుతూ ఉంటుంది. అప్పుడు సిద్ధార్థ్ చేతన మెడలో ఉన్న గొలుసుని తెంచి ఇది ఎక్కడదో చెప్పరా అని పన్నాని అంటాడు. ఇక్కడే మనకి ఒక నిజం తెలుస్తుంది. కొన్ని సంవత్సరాల ముందు న్యూఢిల్లీలో పన్నా, కన్వర్ అలాగే దన్నా, సువా వీళ్ళ నలుగురు ఫుల్ గా తాగి ఒక ఇంట్లోకి దొంగతనానికి వెళ్తారు. వాళ్ళ నలుగురు దొంగతనం చేస్తూ ఉండగా అక్కడికి సిద్ధార్థ్ భార్య వస్తుంది. అప్పుడు వాళ్ళ నలుగురు సిద్ధార్థ్ భార్యని గట్టిగా పట్టేసుకుని ఆమెని మానభంగం చేసి ఆమె ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసేసుకుంటారు. తర్వాత పన్నా నన్నే కొడతావు అని ఆమె మొహం మీద చాలా గట్టిగా గుద్దేస్తూ ఉంటాడు. కొద్ది సమయం తర్వాత సిద్ధార్థ్ అక్కడికి వచ్చి వాళ్ళ భార్యని పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. అందుకే సిద్ధార్థ్ ఫస్ట్ లో సువాని చాలా దారుణంగా చంపేస్తాడు. తర్వాత వీళ్ళ ముగ్గురికి బతికొట్టగానే నరకం ఎలా ఉంటుందో చూపించేస్తాడు. తర్వాత సిద్ధార్థ్ కన్వర్ ని షూట్ చేసేసి పన్నా మీద పెట్రోల్ పోసి బతికుండగానే తగలెట్టేస్తాడు. అప్పుడే సురేఖ సింగ్ అబీస్ ఖాన్ ముఠాని చంపేసి ఆ కోట దగ్గరికి వస్తాడు. అప్పుడు సురేఖ సింగ్ నీ భార్యకు జరిగిన అన్యాయం నాకు తెలుసు అని నువ్వు మర్యాదగా లొంగిపో అని అంటాడు. అప్పుడే పక్క నుంచి చేతన సిద్ధార్థ్ని షూట్ చేసేస్తుంది. సిద్ధార్థ్ చనిపోయే ముందు తన భార్యని ఊహించుకుంటూ కళ్ళల్లో నీళ్లు వదులుతూ చనిపోతాడు. తర్వాత ఆ కోటలో మేకలు కాసే పిల్లవాడు దొరుకుతాడు. అతను చాలా ఆరోగ్యంగా ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో 6 నెలల తర్వాత చేతన ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. నిజానికి చేతనాకి పిల్లలు పుడతారు. లోపం వాళ్ళ భర్తలో ఉంది. నలు వాళ్ళ భర్త వల్లే చేతనాకి పిల్లలు పుట్టలేదు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ వల్ల చేతనాకి పిల్లలు పుడతారు. అలాగే చేతన సిద్ధార్థ్ రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా అక్కడ ఒక బాక్స్ లో చాలా డబ్బు అలాగే వాళ్ళ భర్త బంగారం కూడా దొరుకుతుంది. తర్వాత సీన్ లో చేతన, గౌరీ అలాగే ఇంకో 2 ఆడవాళ్లు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మధ్యలో మన సురేఖ సింగ్ లిఫ్ట్ ఇస్తాడు. ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.